సెలెక్టివ్ జర్నలిజం ఇదే నీచత్వం ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తోంది. మొన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించినప్పుడు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరూ చూశారు కదా, తప్పు అన్నాం కదా. అది ఆ పదజాలం ఏంటి, ఆ సంస్కారం, ఇదేం భాష, కంట్రోల్ ఉందా లేదా, పార్టీ ఇట్లాంటి వాళ్ళని మీరు చర్య తీసుకోదా అని కూడా మాట్లాడుకున్నాం కదా, చాలా వీడియోలు చేసుకున్నాం కదా దాని మీద. అంటే తప్పు అవతల మాట్లాడారు. ఇప్పుడు అట్లాగే 2000 రూపాయలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది అనే గాలి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు సంస్కారయుతమా? 2000 రూపాయలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది. ఇప్పుడు అది కనుక సమర్థించుకున్నారనుకోండి, అంటే ఆవిడ ఇంటి దగ్గరకు వస్తే లంచం అంత తీసుకుంటుందని, ఇప్పుడు ఈయన ప్రశాంత్ రెడ్డిని అన్న మాటలు కూడా కరెక్టే అవుతుంది, తప్పేం లేదు, అదేదో వేరే ఉద్దేశంతో అన్నట్టని డైవర్ట్ చేయొచ్చు. కానీ ఒక ఆడపిల్లని పట్టుకుని ఆవిడ వ్యాంపు 2000 ఇస్తే ఏ పనైనా చేస్తుందంటే ఏ వైపుకి తీసుకెళ్తున్నారు? ఏ విధమైనటువంటి వ్యాఖ్య ఇది? సంస్కారయుతమా? సంస్కారహీనం కాదా? చట్టపరంగా దీని మీద చర్య ఉండదా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు పెట్టారే ప్రశాంత్ రెడ్డిని అట్లా అన్నారని, మరి రోజాన అన్నటువంటి అప్పుడు కేసు పెట్టరా, విచారణ చేయరా? అంటే ఎవరికి వాళ్ళకి న్యాయం మారిపోతుందా? అదే నిజమైతే జగన్ చేసింది కూడా రైట్ అవుతుంది కదా. జగన్ తప్పు చేశాడనే కదా ఇప్పుడు మనం. ఇంకోటి ఆ మధ్యన ఎవరో కుర్రోడు భారతి గారి గురించి అన్నారు, వెంటనే అరెస్ట్ చేసి ఏమన్నాం మనం, మేము చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాం, అంతా ఎవరినన్నా సరే వదిలిపెట్టమన్నాం. మరి ఇప్పుడు ఏంటి ఏమనాలా? హారిక మీద దాడి కానీ లేకపోతే ఇది కానీ ఏమనాలి? వీటి మీద చర్యలు తీసుకోకుండా, అంటే అప్పుడప్పుడు ఒక చర్య తీసుకుని అది కూడా నటించేసి ఇక ఆ తర్వాత మేము అన్ని చర్యలు తీసుకున్నట్టే అని జనం నమ్మాలా?